ఈరోజు క్యూన్యూస్ ఆఫీస్ పైన తీన్మార్ మల్లన్న గారి పైన బీఆర్ఎస్ పార్టీ జాగృతి టీం దాడిని మరి ప్రజా సంఘాలు బీసీ సంఘాలు ఎలా చూస్తూ ఉన్నాయి. బీసీలను ఎస్సీలను ఎస్టీలను అందరినీ ఏకం చేసి బీసీ నాయకుడైన తీన్మార్ మల్లన్న గారిపై దాడిని యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజా సంఘాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు భట్టు రామచంద్రయ్య గారు మనతో ఉన్నారు. ఒకసారి వారిని అడిగి తెలుసుకున్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్, ఈరోజు తీన్మార్ మల్లన్న గారి పైన క్యూన్యూస్ ఆఫీస్ పైన జరిగిన దాడిని ఎలా చూస్తూ ఉన్నారు? తీన్మార్ మల్లన్న వారి యొక్క ఆఫీసు ప్రజాస్వామ్యానికి బేసు ఈ వార్తా సంస్థ. అలాంటి ప్రముఖమైన పాత్ర వహించేటువంటి ఆఫీసు తీన్మార్ మల్లన్న పైన జాగృతి కేసీఆర్ బిడ్డ గారి యొక్క అనుచరులంతా కూడా ఆఫీస్ మీద దాడి చేసిన సమాచారం ఏదైతే ఉందో అది ప్రజాస్వామ్యవాదులు, రాజకీయాలు, అనుభవజ్ఞులు అందరూ కూడా ఖండించవలసిన అవసరం ఉంది. తీన్మార్ మల్లన్న ఒక సంస్థ, వార్తా సంస్థలో పనిచేస్తున్న క్రమంలో ఏదైనా పొరపాటు కనుక వస్తే వివరణ కూడా అడిగేట్టు హక్కులు వార్తా సంస్థలకు ఉంటాయి. ఎందుకన్నావు ఏమన్నావని కూడా వివరణ కూడా అడగచ్చు. అడగకుండా దాడి చేయడం అనేది ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం కిందనే లెక్క. ఆయన మీద దాడి చేసింది అనేది ఒక భాగం అయితే, సంస్థ మీద దాడి చేయడం అనేది ఇది చాలా రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఫ్రీడమ్ అండ్ స్వేచ్ఛ ఇస్ ది ఫండమెంటల్ రైట్ ఆఫ్ ది ఇండియన్ సిటిజన్ అనేటువంటి అంశం ప్రధానంగా రాజ్యాంగం ఇచ్చింది. ఆ బేస్ మీదనే వార్తా సంస్థలు పనిచేస్తుంటాయి. అలాంటి వార్తా సంస్థ పైన దాడి చేయడం అనేది ఈ రాజకీయ కూలీకోరు ఆలోచన విధానం ఉన్నటువంటి వ్యక్తులు, అరాజక శక్తులు, ఈ అరాజక శక్తులను ప్రోత్సహించేటువంటి వారి నాయకత్వాన్ని, వారి యొక్క పార్టీ కానీ ఇది ప్రజాస్వామ్య కూలీకోరు విధానాన్ని మానుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం. ఎందుకొరకంటే వార్తా సంస్థలు ఎప్పటికీ ప్రజలకు, పాలకులకు తప్పప్పులను సూచించి సక్రమంగా నడిపించేటువంటి ఒక ప్రధానమైనటువంటి లీడు. అలాంటి లీడు మీద దాడి చేసి దాన్ని మాత్రం నేను ప్రజా సంఘాల జిల్లా అధ్యక్షుడిగా, ఒక ప్రజాస్వామ్యవాదిగా, రాజ్యాంగం మీద నమ్మకం ఉన్న వ్యక్తిగా ఈ యొక్క దాడిని మరి కేసీఆర్ బిడ్డ కానీ, కేసీఆర్ మనుషులు కానీ ఏం చేసినా కూడా రాజకీయ కూలీకోరు ఆలోచన విధానమే తప్పు. ఇది మరి ఎందుకు చేసిందో దానికి వాళ్ళు ఏం చేసిన రాజ్యాంగ వ్యతిరేక చర్యగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఈ వార్త విషయంలో ఎవరైతే అరాజక శక్తులు వాళ్ళ మీద పోలీస్ శాఖ, శాంతి భద్రతలు చూసే వాళ్ళు కూడా ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. ఇలాంటిది ఏ సంఘటన, ఏ వార్తా సంస్థ మీద కూడా విలేకరుల మీద కానీ, సంస్థ మీద కానీ దాడి చేయడం అనేది ప్రధానమైనటువంటి నేరంగా ట్రీట్ చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, హోంశాఖను మేము డిమాండ్ చేస్తాం. హోంశాఖకు డిమాండ్ చేస్తాం.